బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 5వ వారంకు చేరుకుంది. గత వారం హౌస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్ మేట్స్తో ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్లో 9 మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ శనివారం ఇంటికి వెళ్ళనున్నారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు నాగార్జున అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా 6 హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ అందరినీ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్కు రమ్మని పిలిచాడు బిగ్ బాస్. అయితే యష్మి కన్ఫెషన్ రూమ్కు వెళ్ళిన అనంతరం ఆమెను అడుగుతూ మీకు హౌస్లో నచ్చిన వారు ఎవరు అని అడుగుతాడు. దానికి యష్మి, పృథ్వీ అలాగే నిఖిల్ అని సమాధానమిస్తుంది. ఆ తర్వాత మణికంఠను అడుగగా నబీల్ అని చెబుతాడు. అయితే ఈ టాస్క్ అనంతరం కన్ఫెషన్ రూమ్లో ఉన్న యష్మిని తన ఎదురుగా ఉన్న క్లాత్ తీయమని అడుగుతాడు. ఆ క్లాత్ తీయగానే అందులో నిఖిల్తో పాటు మణికంఠకు ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, దానితో పాటు ఓ మెసేజ్ కూడా వచ్చినట్లు చెప్పారు. అయితే మణికంఠ బిగ్ బాస్ చెప్పింది విని ప్రియా మణికంఠ భార్య ఇండియాకు వచ్చిందా అని షాక్ అవుతాడు. అయితే బిగ్ బాస్ యష్మిని ఆ ఇద్దరిలో ఫుడ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నాడు. అయితే యష్మి మాత్రం నేను నిఖిల్కు మాత్రమే ఇస్తానని చెబుతుంది. దీంతో మణికంఠ ప్లీజ్ యష్మి అంటూ రిక్వెస్ట్ చేయడం కనిపిస్తుంది. పైగా బిగ్ బాస్ కూడా మణికంఠ గురించి ఏం ఆలోచించాలనుకోవడం లేదా అంటూ యష్మితో అన్నా సారీ బిగ్ బాస్ నేను నిఖిల్కే ఇస్తా అని చెప్పేసింది. అయితే ఈ మాటలు విన్న మణికంఠ యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్గా మారింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఒక్కొక్కరిది ఒక్కో క్యారెక్టర్ అబ్బా. అయితే అందరిలోకి యష్మి మాత్రం చాలా డిఫరెంట్. అసలు ఎప్పుడు ఎవరిపై ఎందుకు కోపపడుతుందో చెప్పడం కష్టం. అలానే ఎప్పుడు ఎవరిపై ప్రేమ కురిపిస్తుందో చెప్పడం అంతకంటే కష్టం. మొన్నటి వరకు నిన్ను హౌస్ నుంచి బయటికి పంపడమే నా జీవిత లక్ష్యం అన్నట్లు మణికంఠతో రచ్చరచ్చ చేసింది యష్మి. అలానే వాడెప్పుడు పోతాడా అని వెయిటింగ్ అంటూ ప్రేరణతో కూడా మణికంఠ గురించి చెప్పింది యష్మి. కానీ తీరా ఈరోజు ఎపిసోడ్లో మాత్రం మణికంఠకి నేనున్నా అంటూ భారీ డైలాగులు కొట్టింది. అంతేనా, నీ నవ్వు చూసే నీకు పడిపోయా అంటూ మణికంఠకే పులిహోర కలిపేసింది. దీనికి మణికంఠ కూడా గట్టిగానే సిగ్గుపడ్డాడనుకోండి. అయితే సరైన టైం చూసి మణిబాబుకి పెద్ద దెబ్బే కొట్టింది యష్మి. తన భార్య ఎంతో ప్రేమగా వండి పంపించిన బిర్యానీని మణికంఠకి దక్కకుండా చేసింది యష్మి. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో ఆదిత్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ యష్మి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆయన ఆదిత్య ఎంత తిట్టుకుని ఉంటారో నన్ను ప్రేరణని మేమిద్దరమే నామినేట్ చేశాం ఈ వీక్ అంటూ యష్మి చెప్పింది. దీనికి నెక్స్ట్ నామినేషన్ వేద్దామనుకునే వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అంటూ విష్ణు చెప్పుకొచ్చింది. ఇక విష్ణు వెళ్ళగానే అక్కడికి పృథ్వీ వచ్చి కూర్చున్నాడు. ఎరా డల్గా ఉన్నావంటూ యష్మిని అడిగితే నేనే నామినేట్ చేశాను కదా ఆదిత్య గారిని, దాని గురించే బాధ అంటూ యష్మి అంది. సర్లే ఫీల్ అవ్వకు అంటూ పృథ్వీ అనగానే నువ్వు హ్యాపీనే కదా విష్ణు అంటూ సెటర్లు వేసింది యష్మి.